ప్రియమైన ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము యోగి వేమన వారి సాహిత్యం గురించి తెలుసుకుందాము. యోగి వేమన 1412లో గుంటూరు జిల్లాలో జన్మించారు. తర్వాత 1480లో కడప జిల్లాలోని కటారుపల్లెలో ఆయన జీవ సమాధి పొందారనమాట. అంటే ఒక రాఘవేంద్ర స్వామి, ఒక వీరబ్రహ్మం గారు ఎలా అయితే జీవ సమాధి పొందారో యోగి వేమన కూడా జీవ సమాధి పొందారనమాట. వారి గురించి ఒక మహాత్ముడు ఏం చెప్పారంటే, యోగులందెన్న వేమన యోగి, యోగి శిష్యులందెన్న పరిపూర్ణ సిద్ధమూర్తి, గురువులందున వీర గురుడు గురుడు, మతములన్నిట వేదాంత మతము అని చెప్తారనమాట. ఒక యోగి అని చెప్పాలంటే వేమన యోగి గురించి చెప్పుకోవాలట. ఎందుకంటే జనరల్గా మనం ఏదైనా శాస్త్రాల్లో నిష్ణాతుడైనటువంటి వాడిని ఏమంటాం, ఇప్పుడు ఒక గుండె నిష్ణాతుడైన వాడిని ఏమంటాం, కార్డియాలజిస్ట్ అంటాం. అలాగే ఒక పళ్ళకి సంబంధించినటువంటి శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళని ఏమంటాం, డెంటిస్ట్ అంటాం అనమాట. అట్లనే ఎక్స్రేల గురించి వాటి గురించి స్కానింగ్ తీసుకుని ఏమంటాం, రేడియాలజిస్ట్ అంటాం అనమాట. అట్లనే ఈ యోగములో నిష్ణాతుడైనటువంటి వాడిని యోగి అంటారు అనమాట. అట్లా యోగులలో వీరు చెప్పేది ఏంది, యోగులందన్న వేమన యోగి, యోగి శిష్యులందన్న పరిపూర్ణ సిద్ధమూర్తి. యోగి శిష్యులంటే సిద్ధయ్య గారు అనమాట. ఎందుకంటే ఒక శిష్యుడికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలన్నమాట. ఎలిజిబిలిటీస్ ఉన్నప్పుడే ఆయన్ని ఆ యొక్క శిష్యుడిగా గురువు ఇష్టపడతారనమాట. తర్వాత గురువులందున శ్రీ వీర గురుడు గురుడు. గురువు అంటే వీరబ్రహ్మం గారే నిజమైన గురువు అని చెప్తున్నారనమాట. తర్వాత మతములన్నిట వేదాంత మతము. కాబట్టి ఈ మతాలన్నిటిలో కూడా వేదాంతం. ఎందుకంటే మిగిలిన మతాలన్నీ ఎక్కడైతే ఎండ్ అవుతాయో అక్కడి నుంచే ఈ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ మతములన్నిట వేదాంత మతము అంటే అదనమాట. తర్వాత వారు ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాము. మనందరికీ వారి యొక్క ఎన్నో వేల పద్యాలు వారు ఆట వెలది అనే ఛందస్సులో రచించారనమాట. అది చాలా 4 పాదాలు కలిగి సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. అన్నీ కూడా ఆ రోజుల నుంచి ఇప్పటిదాకా కూడా చాలామంది నోట్లో ఆ పద్యాలు నాంతనే ఉంటాయన్నమాట. మీకు చూసినట్లయితే, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ, విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. అంటే ఆత్మశుద్ధి అంటే ఇక్కడ మనస్సును ఉద్దేశించి చెప్పడం, అంటే మనోశుద్ధి ఉండాలన్నమాట. తర్వాత బాండశుద్ధి లేని పాకమేల. ఇప్పుడు ఒక వెసల్ అంటే పాత్ర, దాన్ని క్లీన్ చేయకుండా అందులో ఏదన్నా మనం వంట చేయటం కానీ లేకపోతే ఏదైనా చేస్తే అది ఏమవుతుంది, పాడైపోతుంది అనమాట. సపోజు సరిగ్గా తోమని ఒక తెపాల్లో పాలు పట్టామనుకోండి, ఆ పాలు వచ్చి ఏమైతే ఇరిగిపోతాయి. అట్లాగే ఏ ఆహారమైనా చెడిపోతుంది అని చెప్పడం అనమాట. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. అంటే మనం ఏ దేవతని పూజించినా కానీ, శివుడినే కాదు ఏ దేవతని పూజించినా కానీ మనోశుద్ధి అనేటువంటిది ముఖ్యం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట. విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. అంటే ఈ మకుటం అనేటువంటిది ఆయన మిత్రుడు అభిరామయ్యను ప్లస్ విశ్వద అనేటువంటి ఆమె ఒక వేశ్య అని చెప్తారనమాట. ఈయన కోసం ఆమె మారిపోతారనమాట. మారి ఆమె సజ్జీవితం గడిపి కావాలనే ఈయనకి దూరం అవుతారనమాట. అందువల్ల దూరమై తర్వాత ఆమె చనిపోతారు. ఆమె గుర్తుగా ప్లస్ ఈ అభిరామయ్యకి గుర్తుగా ఈయన ఒక గోల్డ్ స్మిత్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి
పరసవేది అనేటువంటి ఒక విద్యని నేర్చుకొని ఇది చేసి బంగారాన్ని కూడా తయారు చేశారు అంటారు అనమాట. అందుకే ఆయన ఎగ్జాంపుల్ చెప్తారనమాట. హేమకార విద్య తెలిసిన వాడికి వెతలు పడడు అంటారు అనమాట. అంటే బాధలు అనేటువంటిది వాడికి ఉండదు అని చెప్తారనమాట. కాబట్టి తత్వమెరుగు వెనుక తనకు చింతేలరా విశ్వదాభిరామ వినరవేమ అంటాడనమాట. కాబట్టి ఈ యొక్క ఈ గోల్డ్ తయారు చేయడం ఎలా అనేటువంటిది తెలిసినటువంటి వాడికి ఈ యొక్క ఈ డబ్బు వల్ల కానీ దానివల్ల కానీ ఏ విధంగా అయితే ఇబ్బంది పడడో తత్వమెరిగినెరుక తనకు చింతేలరా అంటే ఈ యొక్క తత్వజ్ఞానము ఆత్మజ్ఞానము అనేటువంటిది ఇంకా తెలిసిన తర్వాత ఈ యొక్క చింతలు అంటే బాధలు ఇవన్నీ కూడా ఉండవు అనేటువంటిది వారి యొక్క ఈ పద్యంలో చెప్పినటువంటి విషయం అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా జనం నోట్లలో నానే పద్యం చూసినట్లయితే ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. అంటే ఉప్పు కప్పూరము రెండు కూడా చూడటానికి తెల్లగా ఒకేలాగా ఉంటాయి, కానీ ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు అంటే దాని యొక్క టేస్ట్ వేరే ఉంటుంది, దీని టేస్ట్ వేరే ఉంటుంది. తర్వాత దాని క్యారెక్టర్స్ దీని క్యారెక్టర్స్ దాని గుణాలు ఫీచర్స్ అన్నీ కూడా వేరు వేరు ఉంటాయి అన్నమాట. ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా అంటే ఈ పురుషుల్లో కూడా ఈ పుణ్య పురుషులు అనేటువంటి వాళ్ళు వేరు. ఎందుకనంటే చూడటానికి మామూలు వాళ్ళు కానీ తర్వాత వీళ్ళు కానీ ఒకలాగే ఉంటారు. మనకి రామకృష్ణ పరమహంస ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఒక ఆలుగడ్డ ఉందనుకోండి, పచ్చిది ఎలా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. అంటే చేత్తో ఇట్లా మనము ప్రెస్ చేసినా కానీ అది నలిగిపోదు అనమాట. అదే ఉడకబెట్టిన ఆలుగడ్డ ఎలా ఉంటుంది, ఆ పొట్టు తీయకుండా పక్కకి పెడితే అది డ్రై అయిన తర్వాత ఆరిపోయిన తర్వాత పచ్చిది అది పక్కన పెడితే ఒకలాగే చూస్తానికి కనపడతాయి. కానీ ఉడికింది ఎలా ఉంటుంది, సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. దాన్ని ఇట్లా చిదిపితే ఏమైంది, చిరిగిపోద్ది, అంటే సాఫ్ట్గా తయారైంది. అట్లనే ఈ పురుషులు కూడా చూడటానికి లౌకిక జనులు కానీ ఆధ్యాత్మిక జనులు కానీ ఒకలాగే కనపడతారు. కానీ వాళ్ళ యొక్క హృదయము భగవంతుడి యొక్క ఇదిలో యోగాగ్నిలో ఆలి ఉంటుంది. యోగాగ్ని దగ్ధ కర్ములు అని అంటారు, యోగాగ్ని దగ్ధ కర్మాణం అని సాంస్క్రిట్లో అంటారు. ఆ విధంగా వాళ్ళ యొక్క ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్గుణాలు అన్నీ కూడా దగ్ధమైపోయి ఉంటాయన్నమాట. అందువల్ల వాళ్ళు చాలా సాత్వికంగా ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ వారు చెప్పింది అదనమాట. ఉప్పు కప్పూరంబు ఒక్క పోలిక ఉండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ అంటే అది అనమాట అర్థం. అది అల్పసుఖములెల్లా ఆశించి మనుజుండు బహుళ దుఃఖముల బాధపడును పరమసుఖంబులు ఎరిగి బ్రతుకంగ వలనయా విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే అల్పసుఖములెల్లా ఆశించి మనుజు. అల్పసుఖాలంటే ఇంద్రియ సుఖాలు అనమాట, పంచేంద్రియ సుఖాలు. పంచేంద్రియ సుఖాలు అంటే ఏంటి, ఈ కంటితో రూపాలను చూడటం, చెవులతో శబ్దాలను వినటం. అంటే రూపాలను అంటే ఏవో అశ్లీల చిత్రాలు చూడటం మనం, లేకపోతే అలాంటి. తర్వాత చెవులతో శబ్దాలు వింటాం అంటే పెద్ద పెద్ద సౌండ్స్తో పెట్టేసి అండ్ పాటలు ఇలాంటివి వినడం. తర్వాత ఈ శబ్ద స్పర్శ రూప రసం అంటే ఈ జిహ్వతో అంటే నాలికతో మనకి అనారోగ్యకరమైనటువంటివి కూడా తినడము. తర్వాత ఈ విధంగా స్పర్శ అంటే ఈ యొక్క ఈ చర్మంతో స్పర్శ సుఖము అంటే ఈ యొక్క సంభోగ సుఖాలు పొందడము, ఇలాంటివన్నీ కూడా పంచేంద్రియ స్థితి అల్పసుఖాలు అంటారనమాట. అల్పసుఖములెల్లా ఆశించి మునజుండు బహుళ దుఃఖముల బాధపడుచు పరమసుఖములు ఎరిగి బ్రతకంగ వలనయా అంటే పరమసుఖం అంటే ఏంటి అంటే ఆ భగవంతుడి యొక్క సుఖము, అంటే ఆత్మసుఖము. అంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు కదా, కాబట్టి ఆ యొక్క సచ్చిదానందాన్ని అనుభవించాలన్నమాట. పరమసుఖములు అంటే ఆ భగవంతుడిని పొందినప్పుడే ఆ యొక్క పరమసుఖాన్ని మనం పొందుతాము. ఇవన్నీ కూడా ఇంద్రియ సుఖాలన్నీ కూడా అల్పసుఖాలు. ఎందుకంటే ఆద్యంతవంత కౌంతేన తేషు రమతే బుధ అని భగవద్గీతలో కూడా చెప్తారనమాట. ఈ సుఖాలకి ఆది అంతము ఉన్నది అని చెప్తారనమాట. ఇప్పుడు సపోజ్ నాలుక మీద మనం పంచదార వేసామనుకోండి, ఎంతసేపు తీయగుంటుంది, ఆ పంచదార కరిగిందాకే తీయగుంటుంది అనమాట.
అలాగే ఇది ఆత్మసుఖం అలా కదా, ఇది అక్షయ సుఖము అంటారు అనమాట. అంటే క్షయము లేనిది, నశించనిది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ దృష్టిని ఆ యొక్క వెనకకి మరలించి నీ ఆత్మ మీద పెడతావో అప్పుడు ఆ సుఖం అనేటువంటిది నీకు కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ యొక్క ప్రాక్టీస్ అంటే ఏదైనా సరే మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే చెయ్యంగా దాని యొక్క ఫలితం అనేది వస్తుంది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తున్నారు. అనగ రాగం అతిశయించగా నుండు తినగ వేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అంటారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఎవరినైనా సంగీతం నేర్చుకునే వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అదే అన్నదాన్ని అంటూ 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 ఉంటారు. అంటే అది కరెక్ట్ రాగం పలికేదాకా అంటూ ఉంటారు అనమాట. అట్లా అనగ రాగము అతిశయించగనుండు అంటే అప్పుడు అది చక్కగా వస్తుందన్నమాట. తినగ వేము తీయగుండు అంటే వేప అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్లో చేదుగా అనిపిస్తుంది అనమాట. ఈ షుగర్ ఉన్నవాళ్ళు ఈ యొక్క వేప చిగురులు తింటారు. ఫస్ట్లో వాళ్ళు చాలా తినడానికి ఇబ్బంది పడతారు. కానీ అది తింటూ గాంధీ గారంట వేప ముద్దని అన్నం తినేటప్పుడు కొద్దిగా తింటారట. అది ఎంత ఒక గచ్చకాయ అంత వేప అది చిగురుతో తయారు చేసినటువంటి పచ్చడిలాగా అనమాట. దాన్ని వారు వారి వికార భావాలు కలగకుండా చక్కగా నోట్లో పెట్టేసేసుకొని ఎంతో ఇష్టమైనటువంటి ఏ బచ్చల కూర పచ్చడో గోంగూర పచ్చడి ఎలా తింటారో ఆ వేప పచ్చడిని కూడా అలా తినేసేస్తారట. కాబట్టి అంటే అనగ రాగం అతిశయించగనుండు తినగ వేము తీయగుండు అంటే ఆటోమేటిక్గా అది మామూలుగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అంటే సాధనమున అంటే బై ది ప్రాక్టీస్. మనకి పతంజలి యోగ సూత్రాలు కూడా పతంజలి అదే చెప్తారనమాట. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అంటారనమాట. అంటే దీర్ఘకాలం చేయాలన్నమాట. ఇక్కడ వీరు కూడా అనేదన్నమాట. సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ఆ యొక్క ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే అదే మనకి మన స్వాధీనంలోకి వస్తుందన్నమాట. అట్లా మనం సాధనని అనేటువంటిది విడిచిపెట్టకుండా మనము ఎప్పుడు కంటిన్యూగా అది ఒక నిత్య జీవితంలో ఒక ఇది అయిపోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు లేచి పొద్దున్నే ఏం చేస్తాం, బ్రష్ చేసుకుంటాము, స్నానం చేస్తాము. ఏ విధంగా అయితే ఈ రెండు ఇట్లా నిత్యం ఎలా చేస్తామో అదేవిధంగా ఈ యొక్క జపం కానీ ధ్యానం కానీ నేను నిత్యకృత్యం అయిపోవాలన్నమాట. అంతేగాని ఇదేదో ఒక 40 రోజులు చేస్తే ఒక మండలం చేస్తే అయిపోతుందా, అట్లా ఉండదు అనమాట. అట్లుండదు అది. ఇప్పుడు స్థూల శరీరానికి స్నానం ఎలా చేపిస్తామో మన యొక్క సూక్ష్మ శరీరానికి లేకపోతే సింపుల్గా చెప్పాలంటే మన మనోశుద్ధికి జపము ధ్యానము అనేటువంటిది అలాంటిది అనమాట. కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఆయన వారు విగ్రహారాధనని నిరసిస్తారనమాట, ఖండిస్తారనమాట. ఆ ఖండించేటువంటిది ఏంటంటే జీవలింగ పూజ చేసిన వారికి శిలల రూపనందు చింతయేలా చలగి మధుగోల చేదు రుచించిన విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. అంటే జీవలింగ పూజ అంటే ఆత్మపూజ. ఆత్మపూజ ఎవరైతే చేస్తారో జీవలింగ పూజ చేస్తే శిలల రూపమందు చింతయేలా అంటే మన ఈ యొక్క విగ్రహారాధన వల్ల ఏమొస్తుంది, నువ్వు చైతన్యవంతమైనటువంటి ఆత్మపూజ చేయాలి తప్ప ఈ యొక్క శిలల పూజ చేస్తే ఏమొస్తుంది అనేటువంటిది వారి అభిప్రాయం అన్నమాట. చలగి మధుగోల చేదు రుచించిన విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. కాబట్టి ఎవరైతే ఆ యొక్క మధువు లేకపోతే తేనె అంటారు కదా, ఆ తేనె తాగినటువంటి వాడికి మిగిలిన ఏ లిక్విడ్ అయినా సరే అది అది మంచిగా ఉండదు అని వారి ఉద్దేశం అనమాట. అంటే భౌతిక సుఖాలు ఎవరైతే ఆత్మసుఖాన్ని పొందినటువంటి వాడికి ఈ భౌతిక సుఖాలు రుచించవు అని ఇక్కడ వీరు చెప్పిన దీని ఉద్దేశం అనమాట. తర్వాత సాధన ఎలా చేయాలో వారు ఇక్కడ చెప్తున్నారు. నాసికాగ్రమందు నయముగా గురి నిలిపి వాసిగాను చూడ వర్షమగును కాసి కంచులనుసు కడగండు బడనేల విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. అంటే ఈ యొక్క భ్రూమధ్యంలో నాసికాగ్రం అంటే మనము ఇటు నుంచి చూసినప్పుడు ఇది అగ్రమవుతుంది, ఇటు నుంచి చూసినప్పుడు ఇది అగ్రమవుతుంది అనమాట. ఆ పై భాగం నాసికాగ్రమందు నయముగా గురి నిలిపి వాసిగాను చూడ వర్షమగును
అంటే ఏకాగ్ర దృష్టితో చూడటం, వాసిగా చూడటం అంటే ఏకాగ్ర దృష్టితో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈ యొక్క ధ్యానం అనేటువంటిది వాళ్ళకి సరిగ్గా కుదురుతుంది. అంటే వశమగును అంటే వారికి స్వాధీనంలో ఉంటుంది. నాసికాగ్రమందు నయముగా గురి నిలిపి వాసిగాను చూడ వశమగును కాశీ కంచులంచు కడగండ్లు పడనేలా విశ్వదాభిరామ వినరవేమ అంటారనమాట. అంటే నువ్వు ఇక్కడ కాశీ అని, కంచి అని, లేకపోతే శ్రీశైలం అని, యాదగిరిగుట్ట అని, ఇట్లా ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతావు? నీ లోపలే భగవంతుడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు ఆరాధించకుండా బయట మనము ఎంతో మరి వ్యయ ప్రయాసలు కోర్చాలి కదా. బస్సులో కానీ ఎక్కడ ట్రైన్లో కానీ వెళ్ళాలనుకో, సీట్లు దొరకాలా, అన్నీ ఉండాలా, సరే ఇవన్నీ మనం అక్కడ వెయిటింగ్ చేయాలా, ఒక్కసారి టయానికి రావు ఆ ట్రైన్స్ కానీ, బస్సులు కానీ, ట్రైన్స్ కానీ. కాబట్టి ఇలా వ్యయ ప్రయాసలకి వచ్చి ఇవన్నీ తిరగడం ఎందుకు? నీలోనే భగవంతుడు ఉన్నాడు కదా అని అదే చెప్తారు ఇంకో చోట కూడా. తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కబట్టి జనుడు తిరుగుచుండే తిక్క తీర్పు గురువు ఒక్కడే దిక్కురా విశ్వదాభిరామ వినరవేమ అంటారు. తిత్తి అంటే ఇదనమాట. ఇది తోలు తిత్తి, ఇది 9 రంధ్రం, అంటే నవద్వారే పురే దేహి అని సంస్కృతంలో కూడా చెప్తారనమాట. అంటే 2 చెవి రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, 6, తర్వాత నోరు 1, 7, 2 అధో రంధ్రాలు అనమాట. అంటే మలమూత్ర విసర్జన అవయవములు. కాబట్టి దీన్ని నవద్వారే పురే దేహి అంటారు అనమాట. అంటే 9 రంధ్రంలో కూడుకున్నటువంటిది ఈ దేహం అనమాట. కాబట్టి ఈ తిత్తిలోని శివుని అంటే ఇందులో ఇది తోలు తిత్తి అంటారు కదా, తోలు తిత్తి అనమాట. తోలుతో చేయబడ్డది కదా, కాబట్టి దీన్ని తోలు తిత్తి అంటారు. తిత్తిలోని శివుని అంటే ఇందులోనే శివుడు ఉన్నాడు అనమాట. మనకి భగవద్గీత 18వ 61వ కూడా అదే చెప్పుద్ది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే జలతిష్టతి అంటాడు. అంటే ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయాల్లో ఉన్నాడు అని ఆయన చెప్తున్నారు అనమాట. కాబట్టి తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కబట్టి జనుడు తిరుగుచుండు. అంటే ఏదో ఈ ఊర్లో ఉన్నాడా, భద్రాచలంలో ఉన్నాడా, లేకపోతే యాదగిరిగుట్టలో ఉన్నాడా, లేకపోతే కాళహస్తిలో ఉన్నాడా, కంచిలో ఉన్నాడా, ఈ విధంగా తిరుపతిలో ఉన్నాడా అని ఈ విధంగా తిరుగుతూ ఉంటారు అనమాట. తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కబట్టి జనుడు తిక్క తీర్ప గురువు ఒక్కడే దిక్కురా విశ్వదాభిరామ వినరవేమ అంటారనమాట. ఆ తిక్క తీర్పు ఏది గురువు అనమాట. గురువు నీలో ఎలా ఉన్నాడు అనేటువంటిది ఆయన చూపిస్తారు. చూపించి దీని మీద ధ్యానం చేయండి, దీని మీద జపం చేయండి అని ఒక నామం, భగవన్ నామం ఇవ్వడము, తర్వాత దేని మీద ధ్యానం చేయాలో అది అన్ని ఇవ్వడం అనేటువంటిది చేస్తారనమాట. అందుకే తిక్క తీర్ప గురువు ఒక్కడే దిక్కురా విశ్వదాభిరామ వినరవేమ అంటారనమాట. తర్వాత ఇంకా చూసినట్లయితే వారు ఈ యొక్క ఓంకారం యొక్క సాధన గురించి చెప్తున్నాడు. ప్రణవమెరుగనతుడు భక్తుండు తాగాడు జ్యోతి జూడనతడు జోగికాడు నిత్యమెరుగనతడు నిర్వాణికాడయ విశ్వదామిరామ వినరవేమ అంటారనమాట. ప్రణవం అంటే ఓంకారం అంటారనమాట. ఆ ఓంకారాన్ని ఓంకారము, ప్రణవము, అనాహత శబ్దము అని కూడా అంటారు. ఈ యొక్క ప్రణవమెరుగనతుడు భక్తుండు తాగాడు అంటే అది ఎరిగినటువంటి వాడే భక్తుడైతాడు. జ్యోతి చూడనతడు జోగిగాడు అంటే మన భూమధ్యంలో ఒక జ్యోతి అనేటువంటిది ఉంటుంది. ఆ జ్యోతి అనేటువంటిది మనకి ఆ గురువు గారే అప్పుడు చూపిస్తారనమాట. మరి గురువు గారి ఇనిషియేషన్ అంటే మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఇగో ఇది భగవంతుడికి సింబల్గా ఈ జ్యోతి అనేటువంటిది చూడాలి అని చెప్తారు. మనం బయట కూడా దీపారాయణ చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాం కదా అని నమస్కారం పెట్టుకుంటాం. అలాగే మనలో కూడా ఒక జ్యోతి ఉంది. ఆ జ్యోతిని గురువు చూపిస్తాడు అనమాట. జ్యోతి చూడనతో జోగిగాడు నిత్యమెరిగినతడు నిర్వాణికాడయ విశ్వదాభిరామ వినరవేమ అంటారు. అంటే ఇది ఏదో కొంతమంది మేము పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం, లేకపోతే అమావాస్య ధ్యానం చేసి ఏకాదశి ధ్యానం అట్లా ఇలా ఉండదన్నమాట. నిత్యము ఎరగాలి. నిత్యం అంటే ఏంటి? ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏంది దాన్ని ఏమంటారు సంధ్యా సమయము అంటారు కదా. సంధ్యా సమయం అంటే ఏంటి? ఒక కాలం పోయి ఇంకో కాలం రావడము అనమాట. అంటే మార్నింగ్ ప్రాతః సంధ్య అంటే ఏంటి? పొద్దున అంటే రాత్రి కాలం పోయి తెల్లారేటప్పుడు అంటే ఆ మధ్యకాలంలో అంటే ఇన్ బిట్వీన్ 4 to 6, 4 to 7 ఆ ప్రాంతంలో చేయాలన్నమాట. మళ్ళీ ఈవినింగ్ అంటే పగటి కాలం వెళ్ళి మళ్ళీ రాత్రి కాలం వచ్చేటప్పుడు అంటే మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి మళ్ళీ 7 లోపల ఎప్పుడైనా మనకి అవకాశాన్ని బట్టి మనము ఈ సాధన అనేటువంటిది అది ఎవరికి ఎంత టైం అవకాశం ఉంటే అది వాళ్ళు 20 నిమిషాలు చేస్తారా, 40 నిమిషాలు చేస్తారా, గంట చేస్తారా అనేది వాళ్ళ టయాన్ని ఆనుకూల్యాన్ని బట్టి వాళ్ళు సాధన చేసుకోవచ్చు అని ఇక్కడ అనమాట. అది ప్రణవమెరుగనతడు భక్తుండు తాగాడు జ్యోతి చూడనతడు జోగిగాడు
నిత్యము ఎరుగనతడు నిర్వాణికాడయ విశ్వదావిరామ వినరవేమ అంటారు అన్నమాట. అది నిర్వాణం. ఆ విధంగా చేసినప్పుడే మనోరహితమైనటువంటి స్థితి. నిర్వాణం అంటే మనోరహితమైన స్థితి అనమాట. ఆ స్థితి మనకి అమనస్క స్థితి అని కూడా చెప్తారనమాట. బ్రహ్మం గారి చరిత్రలో వారు ఒక చాప్టరే ఉంటుందన్నమాట అమనస్క స్థితి అనేటువంటి దాని గురించి. కాబట్టి వాళ్ళకే ఆ స్థితి వస్తుంది అని చెప్తారనమాట. తర్వాత వారు సజ్జన సాంగత్యం గురించి ఏం చెప్తారంటే, నీచ గుణములెల్లా నిర్మూలన అయిపోవు, కొదవలేదు సుజన గోష్ఠి వలన గంధమరదమేని కంపడిగిన ఎట్లయ విశ్వదావిరామ వినరవేమ అంటారు అన్నమాట. అంటే మనము సత్సంగం నీచ గుణములెల్లా నిర్మూలన అయిపోవు, కొదవలేదు సుజన గోష్ఠి వలన. సుజన అంటే సుజనులు అంటే మంచివారు, సుజనులు అంటే జనులు అంటే జనమని, సుజనులు అంటే మంచివారు. మంచివారంటే అంటే మంచివారంటే ఏంటండి, వాళ్ళకి ఏమన్నా కిరీటం ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇది ఉంటుందా, అట్లని కాదు. ఎవరైతే ఆ సద్గుణాలను ఆశ్రయించి అంటే ఆ యొక్క భగవతత్వాన్ని దర్శించుకున్నటువంటి వాళ్ళు, ఆ యొక్క ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, వాళ్ళని సుజనులు అంటారు అనమాట. నీచ గుణములలో నిర్మూలన అయిపోవు, సుజన కొదవలేదు సుజన గోష్ఠి వలన. గోష్ఠి అంటే సత్సంగం అన్నమాట. వాళ్ళతో కలిసి మాట్లాడడం, వాళ్ళతో కలిసి చర్చించుకోవడం, వాళ్ళతో కలిసి వారు చెప్పే బోధనలు వింటూ ఉండడం వల్ల మనలో కూడా నిర్మూలన అయిపోతాయి. ఏంటి నీచ గుణములు అంటే ఏంది? అరిషడ్ వర్గములు అంటారు కదా, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అని అంటారు కదా. ఇలాంటివన్నీ కూడా కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము ఇలాంటివన్నీ కూడా మనకి లేకుండా పోతాయి అని చెప్తారనమాట. ఇట్లా గంధమలదమేని కంపడినట్లయ్యా విశ్వదాభిరామం అంటే మనకి ఏ విధంగా అయితే గంధం అంటే నాట్ ఓన్లీ గంధం అని కాదు, మనం బయటకు పోయేటప్పుడు ఏం చేస్తాం, పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట గంధమలదమేని. తర్వాత కొంతమంది పోయేటప్పుడు ఏదో సెంట్లు రాసుకోవడము అలా అనమాట. అట్లా గంధం వేసుకున్నప్పుడు అది ఆ సెంట్స్ రాసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి కొన్ని మలినమైనటువంటి స్మెల్స్ రాకుండా, అంటే వాసనలు రాకుండా ఏ విధంగా అయితే ఇది చేస్తామో అలా సజ్జన సాంగత్యం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి నీచ గుణాలు లేకుండా పోతాయి అని వారి ఉద్దేశం అన్నమాట. అయితే ఇవన్నీ ఎందుకు మనము చెప్పుకోవాలి, చదువుకోవాలి అని చూసినట్లయితే మనకి శాస్త్రం ఏం చెప్పుద్దంటే, గురోర్వాక్యం శాస్త్ర సమ్మతం మనోనిశ్చయం అని చెప్పుద్ది అనమాట. అంటే మనకి ఏదైనా విషయం గురువు అంటే పెద్దవాళ్ళు అని, అంటే ఈ యొక్క అంతకుముందు ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ఈ యొక్క పొందినటువంటి వాళ్ళు చెప్పేది శాస్త్ర ప్రమాణంగా అది కూడా మళ్ళీ శాస్త్ర ప్రమాణంగా ఉండాలి. ఇప్పుడు అది ఒక యోగి వేమన కావచ్చు, బ్రహ్మంగారు కావచ్చు, లేకపోతే ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, లేకపోతే ఆయన పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి, అలాంటి పెద్దవాళ్ళు ఏదని చెప్పినప్పుడు అది మనకి దాన్ని విశ్వసిస్తాము. అయినా కూడా దాన్ని శాస్త్రసమ్మతంగా కూడా ఉండాలి. శాస్త్రసమ్మతం అంటే ఏంటి, అది ఇంతకుముందు భగవద్గీతలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో కానీ ఎందులో నుంచైనా వాళ్ళు చెప్పింది మనకి సరిపోవాలన్నమాట. అప్పుడు మన మనసు దాన్ని విశ్వసించి అప్పుడు దాన్ని మనం సాధన చేసి ఆ యొక్క సమాధి స్థితి అంటాం కదా, సమాధి స్థితి కానీ ఇలాంటివన్నీ కూడా పొందాలని అంటే ఏంటంటే ముందు పెద్దవాళ్ళు చెప్పాలి. గురోర్వాక్యం అంటే మనకి ఇనిషియేషన్ ఇచ్చిన గురువు ప్లస్ ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరు, ఇప్పుడు మనం చెప్పుకున్న రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, లేకపోతే చంద్రశేఖరేంద్ర సరస్వతి, బ్రహ్మంగారు, యోగి వేమన, ఇలాంటి వాళ్ళు. ఇది అన్నీ కూడా శాస్త్ర సమ్మతం. గురోర్వాక్యం అలా చెప్పిన వాక్యాలు శాస్త్ర సమ్మతం, అంటే శాస్త్రంలో అవి ఉండాలి. అప్పుడే మనోనిశ్చయం, మన మనస్సు నిశ్చయంగా నమ్మి మనం సాధన చేయగలుగుతాం అన్నమాట. లేకపోతే వీళ్ళేదో చెప్తారు, ఇది అయ్యేదా పోయేదా, ఇది వస్తుందా, అరే అని ఇప్పుడు మేము సంవత్సరం నుంచి చేస్తున్నాం, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మాకేమీ అభివృద్ధి కలగట్లే మా సాధనలు అనేటువంటి డౌట్స్ అనేటువంటిది సహజంగా వస్తాయన్నమాట. కాబట్టి అవి రాకుండా ఉండడానికి మనం ఇలాంటి పెద్దవాళ్ళ మాటలు శాస్త్ర సమ్మతంగా ఉన్నాయా లేదా చూసుకొని మన సాధనని కొనసాగించాలి అని అన్నమాట. తర్వాత ఇంకా వారు ఇంకో విషయం ఏంటంటే, ఎంతటి వాడైనా సరే ఈ కాలానికి లేకపోతే విధికి తలవంచాల్సిందే అని చెప్పేటువంటి ఒక పద్యం చెప్తున్నారు. కుంకుబట్టనంగా కాషాయములు కట్టి కొలిసే ధర్మరాజు కోరి విరటు
కాలకర్మగతులు కనిపెట్టవలనయా విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. అంటే వీళ్ళు అరణ్యవాసము అజ్ఞాతవాసం చేసినప్పుడు పాండవులు ఈ యొక్క అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈయన కుంకుబట్ అనేటువంటి పేరుతో ఆయన విరాట్ రాజు కొలువులో పనిచేస్తారనమాట. కుంకుబట్టనంగా కాషాయములు కట్టి కొలిచ ధర్మరాజు కోరి విరటు కాలకర్మగతులు కనిపెట్టవలనయా విశ్వదాభిరామ వినరవేమ అంటారనమాట. తర్వాత ఇంకా ఇక్కడే కూడా ఇంకో పద్యం కూడా చెప్తారు. దశరథుండు రామ ధరణీషు పట్టంబు కట్టె పట్టంబు కట్టెదలుచో కానీ ఏమైంది ఆయనకి పట్టాభిషేకం చేయాలని అనుకుంటారు. కానీ ఆ కైక యొక్క కోరిక వల్ల ఆయన ఏం చేస్తారు, ఆయన 3 వరాలు అడుగుద్ది కదా, ఏదో అడిగి రాముణ్ణి అడవికి పంపించాలని చెప్పుద్ది కదా. కాబట్టి ఆ తెల్లారి వీళ్ళు అంటే తలపు మనది కానీ దైవీకమది వేరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడనమాట. అంటే మనం ఎన్నో తలుస్తాం కానీ అవి మనం తలిచినవన్నీ కావు, కానీ అది దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దశరథుడు రామ ధరణీషు పట్టంబు కట్టదలిచే జడలు అంటారనమాట. అంటే ఆయన ఆ విధంగా సంకల్పించినప్పటికీ కూడా అది నెరవేరలేదు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చాలామంది ఏమనుకుంటారంటే మనం ఈ విధంగా అనుకుంటాను, అది కాలేదు ఇది కాలేదు అని మనం అనుకుంటా ఉంటాం. మనం అనుకున్నది జరగదు, దైవ నిర్ణయం ఏది ఉంటే అదే జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ వారు చెప్పదలుచుకుంది. ఎందుకంటే అలాంటి పెద్దవాళ్లే ఈ కాలానికి తర్వాత విధికి వశులై ప్రవర్తించవలసి వచ్చింది. కాబట్టి విధి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పలేము అనేటువంటిది ఇక్కడ వారి యొక్క ఉద్దేశం అన్నమాట. తర్వాత మనం ఇంకా వీరు యొక్క సాధన గురించి ఏం చెప్తున్నారు చూసినట్లయితే, ధ్వని పుట్టిన ఆలించు ధ్వని మధ్యమునందు చేరి ధ్వని తానగుపించునంత తన హృద్వజనమున చూడ ముక్తి వశమగువేమ అంటారనమాట. అంటే ఈ యొక్క ఓంకార సాధనలో ఉన్నటువంటి సీక్రెట్స్ చెప్తున్నారు అన్నమాట. ధ్వని పుట్టిన ఆలించటం అంటే ఏంటి, దాన్ని ఆలకించాలి అంటే వినాలన్నమాట. ఈ యొక్క ఓంకార సాధన అని చెప్పాను కదా, ఆ గురువు ఓంకార సాధన చెప్పి, అంటే ఓంకారం అంటే ఓకల్గా పలకటం అనే కాదు, అంటే ఫస్ట్లో కొంత ఓంకారాన్ని బయటికి ఉచ్చరించడం ఉంటుంది, తర్వాత తన లోపల జరిగేటువంటిది ఆ నాదాన్ని వినటం జరుగుతుందన్నమాట. అందుకే ధ్వని పుట్టిన ఆలించుచు అంటే దాన్ని ఆలకించాలి. ధ్వని మధ్యమునందు చేరటం అంటే ఏంటి, అది బాగా ప్రాక్టీస్ అయినప్పుడు అది తానే ధ్వని అన్నప్పుడు ధని తానై అది తానే ధ్వని అవుతాడు, తానే తానగుపించునంత తన హృద్వజనమున చూడ ఉక్తి వశమగువేమ అంటారు. అంటే అప్పుడు తన హృదయంలో చూసినట్లయితే తన స్వరూపం ఏంటి అంటే ఆత్మస్వరూపం ఏంటి, భగవంతుడి స్వరూపం ఏంటి అనేది నీకు అవగాహన అవుతుంది. అందుకే మనకి శంకరాభరణంలో ఒక పాట ఉంటుందన్నమాట, శంకర నాద శరీరాపర అంటారనమాట. అంటే నాదము అంటే ఓంకారమే తన శరీరముగా కలిగినటువంటి వాడు శంకరుడు అని. ఆయనే కాదు, మనం కూడా ఓంకార స్వరూపమే అనమాట. అది ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు మనకి ఆ విషయం తెలుస్తుందన్నమాట. అంటే మనం శరీరం కాదనమాట, ఆ నాదం ఏదైతే ఉందో, ఓంకారం ఏదైతే ఉందో అదే మనము అని మనకు తెలుస్తుంది. అందుకే అమ్మవారిని కూడా ఒక సాంగ్ ఏముంటుందంటే ఓంకార రూపిణి క్లీంకార వాసిని అని ఉంటుందన్నమాట. అంటే అమ్మవారు కూడా ఓంకార రూపిణి అనమాట. కాబట్టి అమ్మవారు శివుడే కాదు, మనం కూడా ఆయన అంశే అనమాట. మనకి రమణ మహర్షి కూడా ఉపదేశసారంలో అదో చెప్తారంట, ఈశ జీవయో వేషది అభిద సత్వభావతో వస్తు కేవలం అంటారనమాట. అంటే ఈశ్వరుడు జీవుడు ఒకే చైతన్యంతో చేయబడ్డారనమాట. ఈశ జీవయో వేషది అభిద అంటే ఇద్దరు వేరు వేషాలతో ఉండొచ్చు. సత్వభావతో వస్తు కేవలం అంటే ఆ యొక్క ఏదైతే చైతన్యము సత్ అనేటువంటిది ఉందో ఆ సత్ అనేటువంటి పదార్థము ఇద్దరిలో ఉన్నది ఒకటే. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము కమ్మరి కొలిమి దగ్గర చూసామనుకోండి, ఆ కమ్మరి కొలిమి ఊదేటప్పుడు అందులోంచి ఒక నిప్పు రవ్వలు విస్ఫులింగములు అంటారనమాట సాంస్క్రిట్లో. ఆ విస్ఫులింగాలు ఎలా బయటకు వస్తూ ఉంటాయి ఆ నిప్పులోంచి, అలాగే ఆ భగవంతుల్లోంచే మనం వచ్చాం కాబట్టి మనలో కూడా ఆ యొక్క భగవంతుడిలో లక్షణాలే మనలో కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ యొక్క అక్కడ కొలిమి దగ్గర మనం నిలబడి ఉన్నాం అనుకోండి, ఆ రవ్వ వచ్చి మన షర్ట్ మీద పడ్డది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైంది అక్కడ బెజ్జం పడిపోద్ది, అంటే కాలిపోతుంది. అంటే ఆ విస్ఫులింగాల్లో కూడా ఆ అగ్నిలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ విస్ఫులింగాల్లో కూడా అదే లక్షణం ఉంది. అలాగే
మనం ఇప్పుడు ఎక్కడైనా ఎవరింట్లోనైనా ఫంక్షన్ కానీ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఒక బాగా లైట్ కాంతి వచ్చేటువంటి ఫ్లడ్ లైట్స్ పెడతారనమాట. తర్వాత మళ్ళా ఇంటికి ఆ బిల్డింగ్ కానీ ఏం చేస్తారు, సిరీస్ లైట్స్ అని వేస్తారు, చిన్న లైట్లు అవి ఉంటాయి కదా సిరీస్ లైట్లు. మరి సిరీస్ లైట్లో ఫ్లడ్ లైట్లో ఒకటే కరెంట్ ఉంటుందా, లేకపోతే ఫ్లడ్ లైట్ కరెంటు వేరు సిరీస్ లైట్ కరెంటు వేరు ఉంటుందా? ఒకటే ఉంటుంది. కాకపోతే ఫ్లడ్ లైట్లు అనేటువంటిది ఎక్కువ పవర్తో ఉంటుంది కాబట్టి అవి బాగా కాంతినిస్తాయి. సిరీస్ లైట్లలో తక్కువ పవర్ ఉంటుంది కాబట్టి అది మనకి తక్కువ కాంతినిస్తుంది అనమాట. అలాగే భగవంతుడిలో ఏదుందో మనలో అదే ఉంది, మనలో ఏదుందో భగవంతుడిలో అదే ఉంది. కాకపోతే ఆయన ఇంకో చోట కూడా ఏం చెప్తారంటే, ఈ యొక్క ధాన్యపు గింజ ఉంటుంది కదా, వరి గింజకి బియ్యం గింజకి తేడా ఏంది అంటే ద లేయర్, అంటే పొట్టు ఊక పైన ఉండేటువంటి ఊక అనమాట. ఆ ఊకను తొలగిస్తే ఏమవుతుంది, ఈ యొక్క వడ్ల గింజ బియ్యపు గింజగా మారుతుంది. అలాగే మనలో కూడా ఒక లేయర్ ఉందన్నమాట, మన పైన ఒక లేయర్ ఉందన్నమాట. ఆ లేయర్ అనేటువంటిది తొలగిపోతే ఈషజీవయో వేషదేవత, అసలు నీకు ఆయనకి ఏ తేడా లేదనమాట. అదే ఎగ్జాంపుల్ అదే చెప్తారన్నమాట. తండులస్య ఈ యొక్క ఈ వరి యొక్క గింజే బియ్యపు గింజగా మారుతుంది. అట్లే మనలో ఉన్నటువంటి అజ్ఞానము, ఇగ్నోరెన్స్ అనేది తొలగించుకుంటే మనకి భగవంతుడికి తేడా లేదు అనేటువంటిది చెప్తున్నారనమాట. తర్వాత ఇదే దానికి అదే నేననగా మేనుగానని మానసంన ఎరుగకున్న మనుజులకెల్లం స్వానుభవ సిద్ధి కలగదు తనదగు పరమాత్మ ఎరుగ తరమా వేమ అంటాడు అనమాట. తానగు పరమాత్మ అంటే నేననగా మేనుగానని, మేను అంటే ఏంటి, శరీరం అనమాట. నేనంటే శరీరం కాదని తెలుసుకోకపోతే నేననగా మేనుగానని మానసమున ఎరుగకుండా, అంటే మన మనసులో నేనంటే శరీరము అని నేను కాను అని తెలుసుకోకపోతే, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద సెన్సెస్, ఐఎమ్ నాట్ ద మైండ్ అని చెప్తారనమాట. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలని కాదు, ఈ మనస్సుని నేను కాదు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని నువ్వు ఆ విధంగా సాధన చేసినప్పుడు నీకు అప్పుడు సానుభవ సిద్ధి కలుగుతుంది. నేననగా మేనుగానని మానసమున ఎరుగకున్న మనుజులకెల్లన్ స్వానుభవ సిద్ధి కలగదు. ఇది ఎప్పుడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో, నేను ఈ శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే అతనికి స్వానుభవ సిద్ధి, అంటే స్వయం అనుభవం. స్వ అనుభవం అంటే ఏంటి, ఆయన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కలుగుతుందన్నమాట. తానగు స్వానుభవ సిద్ధి దొరకదు తానగు పరమాత్మ నిరుగా తరమావ్యమ అంటారనమాట. అంటే అప్పుడు ఆ పరమాత్మ అంటే ఏంటి అనేటువంటిది తెలియబడుతుంది అట్లనమాట. తర్వాత ఇక వీళ్ళు కొంతమంది ఈ యొక్క ఇది భగవంతుడిని కనుక్కోవాలంటే ఎక్కడికో అడవులకు వెళ్ళాలి, వనాల్లో అలా వెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆయన ఏం చెప్తున్నారంటే, అడవి తిరిగి ఆసనం విడలేక గాసిపడేడు వాడు గనుడు కాడు, రోసి మదిని రూఢిగా నిలిపిన వాడే పరముగన్న వాడు వేమ అంటారనమాట. కాబట్టి ఈ యొక్క అరణ్యాల్లో అడవుల్లో తిరిగినంత మాత్రంలో వాడు భగవంతుడిని పొందలేడు అని చెప్తున్నారు. అడవి తిరిగి ఆశను విడలేక, అంటే ముందు ఆశాపాశాలని విడవాలి అంటారనమాట. ఈ ఆశాపాశాలను విడిచినప్పుడే అది భగవంతుడిని కలుపుకొనగలము అంటారనమాట. అడవి తిరిగి ఆశను విడలేక గాసిపడేడు వాడి గనుడు కాడు, రోసి మదిని రూఢిగా నిలపడం అంటే పర్ఫెక్ట్గా ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి జయం మీద నిలపగలిగినటువంటి వాడే పరముగన్నవాడు ఏమ, అప్పుడే వాడు ఆ పరమాన్ని అంటే పరమాత్మని కనుక్కొనగలడు అని చెప్తున్నారనమాట. అంటే ఇంకేందంటే మనం ఊళ్ళో ఉండి సాధన చేస్తున్నామా, అడవిలో ఉండి సాధన చేస్తున్నామా, వనాల్లోకి పోయి చేస్తున్నామా అనేది ఇక్కడ అది ముఖ్యం కాదనమాట. తర్వాత ఇంకా చూసినట్లయితే చాలామందికి ఎవరినైనా ఏదైనా ఇట్లా సాధనలు యుక్త వయసులో చేస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడే మీకు అవసరం ఏముంది, ఎప్పుడో తర్వాత ఓ 50-60 ఏళ్ళు దాటిన తర్వాత చేసుకోవచ్చు కదా, లేకపోతే ఎప్పుడో ఆ పోయేటప్పుడు ఒకసారి నారాయణ నారాయణ అనుకుంటే సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, కఫము మీరి మరియు కనులు మూతలు పడి బుద్ధి తప్పి చాలా బుడవి మరుచు వేళలందు
నిన్ను వెదుకుట సాధ్యమా విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. అంటే కపము మీరి మరియు కనులు మూతలు పడి, అంటే ఆ చివరి టైంలో ఏమవుతుంది, ఆ గొంతులో కపం అడ్డం పడి ఈ యొక్క శ్వాస ఆడటము, తర్వాత మాట కూడా రానటువంటి ఆ టైంలో నువ్వు అనలేవు కదా నారాయణ నారాయణ అని. కానీ కపము మీరి మరియు కనులు మూతలు పడి బుద్ధి తప్పి చాలా బుడమి ఉంది. అంటే కొంతమంది అన్కాన్షియస్లో కూడా వెళ్ళే, బుద్ధి తప్పడం అంటే అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళడం అనమాట. తర్వాత ఆ వేళ్లను నిన్ను వెదకుడ సాధ్యమా అంటే నేను ఆయన భగవంతుడిని పొందడం సాధ్యమా అంటే కాదు అని ఇక్కడ చెప్తాం అనమాట వారి ఉద్దేశం. కాబట్టి ఈ సాధన అనేటువంటిది మనం జీవితాంతం ఏ సాధన అయితే చేస్తామో మనం అంత్యకాలం నందు కూడా అదే మనకి గుర్తొస్తుంది. ఆ విధంగా ఆ స్థితిలో ఉండగలుగుతాం తప్ప ఏదో మనం చివరి టైంలో ఏదో అట్లా భగవన్నామని చెప్పుకుంటే. అందుకే ఒకసారి ఒక వ్యక్తి చనిపోయే స్థితిలో బాగా వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదిస్తారు, అన్నీ చేస్తారు. ఆయన చివరి టైంలో మంచంలో పడి ఉంటారు. పడున్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేక ఏది చూడలేక ఇది పోతా ఉంటే ఆయనకి ఇట్లే ఎవరో చెప్తారు కదా చివరి టైంలో భగవన్నామం తలుసుకుంటే నారాయణ అని అంటే సరిపోద్ది అని చెప్పి ఎవరు చెప్తే ఆ పిల్లలు కొడుకులు ఏం చేస్తారంటే అక్కడ గోగునారో జనపనారో ఏదో ఉంటే ఆయనకు చూపిస్తారనమాట. ఎందుకంటే దాన్ని చూసైనా ఆయన నారాయణ అంటడం, లేకపోతే కనీసం నారా అన్నా కూడా సగం పుణ్యమైన వస్తుంది అన్నట్టు చూపిస్తారనమాట. అప్పుడు ఆయన ఏంది అది చూసి ఇదేంది నాన్న అంటే పీచు 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 అంటాడట. అంటే మనకు ఆ యొక్క సంస్కారం లేనప్పుడు మన నోట్లోంచి భగవన్నామం అనేటువంటిది పడదు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం అనమాట. చాలామంది స్వామీజీలు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తారంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అపక్వాహారం తినాలా అది ఇదని కూడా చెప్తారనమాట. కాబట్టి ఆయన దాన్ని కూడా నిరసిస్తున్నారనమాట. ఆకులెల్ల తిన్న మేకపోతలకేలా కాకపోయేనయ్య కాయసిద్ధి లోకులెల్ల వెర్రి పోగిళ్ళు పోదురు విశ్వదాభిరామ వినరవేమ అంటారనమాట. అంటే ఏదో పచ్చి కూరగాయలు తింటేనో లేకపోతే పచ్చి తింటే ఆ విధంగా భగవంతుడి సాన్నిధ్యం లభిస్తుంది అనేటువంటి వాళ్ళకి ఈ పద్యం వర్తిస్తుంది అనమాట. ఆకులెల్ల తిన్న మేకపోతులకేలా కాకపోయానయ్య కాయసిద్ధి అంటారు అనమాట. అంటే ఈ యొక్క మేకలు ఏం తింటాయి మరి, ఆ యొక్క ఆకులు గీకులు అలములు అవేగా తినేది. కాబట్టి ఆకులెల్ల తిన్న మేకపోతులకేలా కాకపోయానయ్య కాయసిద్ధి అంటే శరీరం ఉండగానే సిద్ధించడం అంటారుగా. తర్వాత లోకులెల్ల వెర్రి పోగిళ్ళు పోదురు విశ్వదాభిరామ విరవేమ అంటే ఇలాంటి వెర్రిమొర్రి చాష్టలు చేయటం వల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే తర్వాత వారు ఈ యొక్క సమాజంలో కులభావాలను బాగా నిరసిస్తారనమాట. రామనామ పఠనచ మహివాల్మీకి పాపి బోయడయ్యు బాపడయ్యే కులము గణము కాదు గుణమే ప్రధానము విశ్వదాభిరామ వినరేమ అంటారు అనమాట. అంటే ఇక్కడ కులం అనేటువంటిది గొప్పతనం కాదు, ఏ కులములో వాడైనా సరే ఈ యొక్క జపము ధ్యానము ఇలాంటివి చేసినట్లయితే వాడు ముక్తిని మోక్షాన్ని పొందుతాడు అని చెప్తూ దానికి ఉపమానం చెప్తున్నారు అనమాట. అంటే రామనామ పఠనచే మహి వాల్మీకి అంటే ఈ బోయవాడైనా కూడా మహి వాల్మీకి పాపి బోయడయ్యి బాపడయ్యి అంటే ఆ యొక్క బాపడంటే బ్రాహ్మణుడు అంటే ఈ యొక్క ఏదో నేతి బీరకాయలో నెయ్యిలాగా ఏదో కుల బ్రాహ్మణుడు అని కాదు, ఇక్కడ బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి వాడు బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి వాడినే బ్రాహ్మణుడు అంటారనమాట. కాబట్టి రామనామ పఠినచ అంటే ఈ యొక్క భగవన్నామాన్ని చేయటం వల్ల అదే రామభక్తులు రాముడు చేసుకోవచ్చు, కృష్ణుడు భక్తుడు కృష్ణుడు చేసుకోవచ్చు, శివభక్తుడు పంచాక్షరి చేసుకోవచ్చు. ఏది చేసామనేది ముఖ్యం కాదు. రామనామ పఠనచ మహి వాల్మీకి పాపిబోయడయ్యి బాబడయ్యే బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. కులము గణము కాదు గుణమే ప్రధానం. కాబట్టి మనకి కులం అనేటువంటిది ఇది కాదు, గుణమే ముఖ్యము అని చెప్తున్నారనమాట. తర్వాత ఎవరైనా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని అడిగితే ఏమంటారు, ఏమనండి మా నుదుటిన బ్రహ్మదేవుడు ఇలా రాశాడు అని చెప్తారు కదా. దానికి ఆయన ఏం చెప్తున్నారంటే వ్రాత వెంట కాని వరమీడు దైవంబు చేత కొలది కాని వ్రాత రాదు వ్రాతకు అజుడు కర్త చేతకి తాకర్త విశ్వదాభిరామ వినురవేమ అంటారనమాట. అంటే మనము ఏదైతే చేస్తామో దాని ప్రకారమే
భగవంతుడు రాస్తాడు మన నుదుటి రాత అని చెప్తున్నాను. వ్రాత వెంట కానీ వరమీడు దైవంబు చేత కొలది కానీ వ్రాత రాదు. అంటే నువ్వు ఏది చేసుకుంటున్నావో అదే ఆయన రాస్తాడు. ఆ రాసిన ప్రకారమే మనకి ఆ యొక్క దైవానుగ్రహం కలుగుతుంది. వ్రాతకి అజుడు కర్త, చేతకు తాకర్త. అంటే వ్రాతకి ఎవరు అజుడు అంటే పుట్టించేవాడు. మన పుట్టించేవాడు ఎవరు? బ్రహ్మదేవుడు. వ్రాతకి అజుడు కర్త, ఆయన రాస్తాడు. కానీ చేతకు తాకర్త, నువ్వు చేసేటువంటి సుకృత దుష్కృతాలు అంటే పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు పుణ్యం చేస్తే ఆయన పుణ్యం మంచిగా రాస్తాడు. నువ్వు పాపం చేస్తే ఆయన రాత కూడా చెడ్డుగానే ఉంటుంది. ఆ రాతని బట్టే ఆ యొక్క దైవం అనేటువంటిది ఫలాన్ని అనేటి ఇస్తాడు. వ్రాత వెంట కానీ వరమీడు దైవంబు చేత కొలది కానీ వ్రాత రాదు. అంటే ఆ చేతల్ని బట్టే ఆ వ్రాత రాస్తాడనమాట. వ్రాతకి అజుడు కర్త, అంటే వ్రాతకి అంటే ఆయన రాయటానికి బ్రహ్మదేవుడు కర్త, కానీ చేతకు తాకర్త, అంటే ఆ పనులు చేయటానికి కర్తవు నువ్వే. కాబట్టి నువ్వు ఏది చేస్తే ఆ విధంగానే రాస్తాడు అని చెప్తున్నాను అన్నమాట. తర్వాత వారు ఏం చెప్తారంటే, ఈ యొక్క జనరల్గా ఈ మనకి పుష్కరాల్లో స్నానం చేస్తే అది వస్తుంది, లేకపోతే ఈ యొక్క గంగలో చేస్తే పుణ్యం వస్తుంది, లేకపోతే గోదావరిలో చేస్తే దానికి వారు ఏ విధంగా నిరసిస్తారో చూసినట్లయితే, నీళ్ల మునుగువాడు నిర్మలాత్ముడుగాడు పూర్ణమైన భక్తి పొందలేడు, నీరు కోడి ఎప్పుడు నీళ్లను మునగదా విశ్వదాభిరామ వినరవేమ అంటాడు అనమాట. అంటే ఈ యొక్క నీళ్లల్లో మునిగినంత మాత్రాన నిర్మలమైనటువంటి ఆత్మ కలిగి ఉండడు, పూర్ణమైన ముక్తి పొందలేడు. అంటే పూర్ణమైనటువంటి ఈ యొక్క లిబరేషన్ లేకపోతే ఫ్రీడమ్ అంటాం కదా, అది పొందాలంటే ఏంటంటే కేవలంగా నీళ్ళల్లో మునిగితేనే మనకి రాదు, అది జ్ఞానం వల్లనే వస్తుంది అని చెప్తున్నాను అన్నమాట. తర్వాత నీరు కోడి ఎప్పుడు నీళ్లను మునగదా విశ్వదాభిరామ. నీరు కోడి అంటే ఓన్లీ ఇక్కడ నీరు కోడనే కాదు, చేపలు, తిమింగలాలు, లేకపోతే తావేళ్ళు, ఇంకా ఎన్నో జలచరాలు చాలా ఉంటాయి కదా నీళ్ళల్లో. మరి అవన్నీ ముక్తిని పొందుతున్నాయా? పొందట్లేదు కదా. ఏదో స్నానం చేసినంత మాత్రం నీళ్ళల్లో ఏదో గంగా, గోదావరి, కృష్ణ, యమున, కావేరి వీటిల్లో నువ్వు పూర్ణమైనటువంటి ముక్తి పొందలేదు. పూర్ణమైన ముక్తి నీకు కావాలంటే అది జ్ఞానం వల్లనే పొందగలవు. నహి జ్ఞానే సదృశం పవిత్రమే విద్యతే అంటారనమాట, అది భగవద్గీతలో కూడా. కాబట్టి జ్ఞానంతో పవిత్రమైన తత్స్వయం యోగ సంసిద్ధి అంటారనమాట. అంటే యోగం ద్వారానే పొందగలవు అని ఇక్కడ చెప్పడం అనమాట. బై ది ప్రాక్టీస్ ఆఫ్ జప అండ్ మెడిటేషన్ అని ఇక్కడ చెప్పడం అనమాట. ఇక్కడ ఇంకా వారు ఏం చెప్తున్నారని అంటే, మృత్యువు గురించి ఏం చెప్తున్నారంటే, సకల శాస్త్రములను సంపుటంబులు వ్రాసి చదవనేర్చైన చావిరుగరు, చావిరుగని చదువు చదవంగా నెలను విశ్వదాభిరామ వినరవేమ అంటారన్నమాట. కాబట్టి మనం 4 వేదాలు చదువుకున్నామా, లేకపోతే 1100 ఉపనిషత్తులు చదువుకున్నామా, లేకపోతే 18 పురాణాలు 18 పురాణాలు చదువుకున్నామా అనేది ముఖ్యం కాదు. సకల శాస్త్రములు సంపుటంబులు వ్రాసి చదువు నేర్చైన చావిరుగరు, చావిరుగని చదువు చదవంగానేలా. కాబట్టి అసలు చావు పుట్టుకల గురించి మనకి తెలుసుకున్నప్పుడే అది నిజమైన చదువు. కాకపోతే అది నిజమైన చదువు కాదు అంటారు అనమాట. మనకి ఉపనిషత్తు కూడా అదే, నిరక్షరస్యాభిదేశ కుక్షౌ బ్రహ్మైవ చాప శైవ సాక్షర సర్వేక్షర నిరక్షరశాపిది యస్య కుక్షౌ బ్రహ్మైవ చాప శైవ సాక్షర అంటారు అనమాట. అతను నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా ఎవరి హృదయంలో ఆ యొక్క భగవంతుడు ప్రకాశిస్తాడో సా ఏవ సాక్షర, అంటే అతడు లిటరేట్. అది భగవంతుడు ప్రకాశించినప్పుడు వాడు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా వాడు ఇల్లిటరేటే అని చెప్తారనమాట. తర్వాత నిరక్షర శాపితి యశకుక్ష బ్రహ్మైవ చాప సర్వాక్షర శాపితి యశకుక్ష బ్రహ్మైవ నామాతి సయవ నిరక్షర అంటారు. అంటే సర్వశాస్త్రాలు చదువుకున్నప్పుడు కూడా ఎవరి హృదయంలో అయితే ఆ భగవంతుడు ప్రకాశించట్లేదో వాడు నిరక్షరాస్యుడే. కాబట్టి వాడికి ఎన్ని పిహెచ్డీలు ఉన్నా లేకపోతే ఎన్ని పీజీలు చేసినా కానీ వ్యర్థమే. ఎందుకంటే ఆ భగవంతుడు వాడి హృదయంలో ప్రకాశించినప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివి వాట్ ఈజ్ ది యూజ్ ఫర్ దట్ అని అక్కడ చెప్పడం అనమాట. దానివల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నారు అనమాట. తర్వాత వారు గురువు గురించి ఏం చెప్తారో చూసినట్లయితే, గుకారు అయింది, కారు గురులు కాగుడింతము చెప్పు శాస్త్ర పాఠములెల్లా చదువు చెప్పు ముక్తిదారి చూపు మూలం గురుడు రా విశ్వదాభిరామ వినరవేమ అంటారు అనమాట. అంటే ఈ యొక్క భౌతిక శాస్త్రాలు చెప్పేటువంటి వాడు గురువు కాదు.
ముక్తిదారి చూపు మూలం ముగురుడురా అంటే ఆ యొక్క ముక్తి మోక్షము అంటే ఏంటి అనేది తెలియజేసేటువంటి వాడే నిజమైన గురువు అని చెప్తున్నాను. కారు కారు గురులు కాగుడింతము చెప్పు శాస్త్ర పాఠములెల్లా చదివి చెప్పు అంటే ఈ శాస్త్రాలన్నీ కూడా చెప్పేటువంటి వాళ్ళు గురువు కాదు. ముక్తిదారి చూపు మూలం ముగురుడురా అని చెప్తున్నారంట. అంటే ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే మార్గాన్ని తెలియజేసేవాడు నిజమైన గురువు అని చెప్తున్నాను అన్నమాట. తర్వాత వారు వ్యావహారికాన్ని గురించి కూడా ప్రాపంచిక వారు సాధన వీటి గురించే కాకుండా కూడా ఎన్నో ప్రాపంచిక విషయాలు కూడా వారు చెప్పారనమాట. వారు చెప్పిన వాటిని కొన్ని చూసినట్లయితే చెప్పిలోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ విశ్వదాభిరామ వినిరవేమ అంటారనమాట. అంటే మన నడిచేటప్పుడు చెప్పులో చిన్న రాయి పడ్డదనుకోండి, అది అట్లనే నడుస్తే ఏమవుతుంది, గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి అది షూస్ అనుకోండి, సపోజ్ చిన్న రాయి అందులో పడ ఏమైనా మనం ఆగి అందులో రాయి బయటికి తీసి మళ్ళీ మనం ఆ షూ వేసుకొని నడవాలన్నమాట. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. ఇప్పుడు చెవిలో ఏదైనా దోమ కానీ ఈగ కానీ గుయ్యమని అంటా ఉందనుకోండి, మనకి ఎంత చికాకు ఉంటుంది. చెప్పిలోని రాయి చెవిలోని జోరీగా. కంటిలోని నలుసు, కంట్లో నలుసు పడితే ఏం చేస్తాం, ఎమ్మటే ఎవరినైనా ఊదమని చెప్తాం, లేకపోతే నీళ్ళు పెట్టి కడుక్కుంటాం అనమాట. నీళ్ళు పోసి ఆ నీరు బయటికి పోయింది రాదా, ఆ నలక బయటికి పోయేదాకా. అంటే మనకి చికాకుగా అనిపిస్తుంది అనమాట. కంటిలోని నలుసు చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినిరవేమంటారు. ఇంట్లో ఏదైనా గొడవలు ఉంటే వాడికి మనశ్శాంతి ఉండదు అని ఇక్కడ వారి ఉద్దేశం అనమాట. తర్వాత ఇంకో ఏం చెప్తారంటే, ఆలి తరపు వారు ఆత్మబంధువులైరి తల్లి తరపు వారు తగినపాటి తండ్రి తరపు వారు దాయాదులైరయ్యా విశ్వదాభిరామ వినిరవేమ అంటారనమాట. అంటే మనకి ఇప్పుడు భార్య తరపు అన్నారు అనుకోండి, వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు. ఆలి తరపు వారు ఆత్మబంధువులైరి, తర్వాత తల్లి తరపు వారు తగినపాటి, అంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాం, మళ్ళీ తల్లి తరఫు వాళ్ళంటే మేనమామ, లేకపోతే మేనమామ పిల్లలు, లేకపోతే వాళ్ళ తల్లికి అట్లా ఉన్నప్పుడు వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా ఉంటాం. కానీ తండ్రి తరఫు వారు దాయాదులేరా విశ్వదాభిరామ అంటే ఇప్పుడు మరి ఏదో తండ్రి తరఫు వాళ్ళు అనుకో, అంటే ఉంటాము వాళ్ళతో కూడా, కానీ ఏదో టచ్ మీ నాట్ అన్నట్టు ఏదో బాగున్నారంటే ఇట్లా అంతే తప్ప వీళ్ళతో క్లోజ్గా మూవ్ అయినట్టు, అంటే భార్య తరఫు వాళ్ళతో కానీ లేకపోతే తల్లి తరఫు వాళ్ళతో కానీ ఉన్నట్టు వీళ్ళతో ఉండరు అనేటువంటిది ఈ రోజు కాదు, 600 సంవత్సరాల క్రితం ఆయన 14వ శతాబ్దం వాడిగా, ఇప్పుడు మనం 20వ శతాబ్దం 21వ శతాబ్దం అంటే ఆ రోజే ఆయన చెప్పారనమాట. కాబట్టి మనిషి యొక్క లౌకికమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఆయన ఈ విధంగా చెప్పారనమాట. చివరికి ఆయన ఏం చెప్తున్నారంటే, వేమిన చెప్పిన మాటలు సామంబున సకల వేద సారంబు గదా సామెత పంచాక్షరితో నీ మహిమలు తెలిసి ఉండుట ఇంపగు వేమ అంటారనమాట. అంటే ఈ యొక్క వేమన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా సకల వేద సారము, అంటే సకల వేదముల యొక్క సారము. వేదాలన్నీ మళ్ళీ సాంస్క్రిట్లో ఉంటాయి కదా, అవన్నీ మనకు అర్థం కాదు. కాబట్టి ఆ రోజుల్లో ఈ యొక్క మామూలు పామరులకు కూడా అర్థమయ్యేటువంటి ఒక భాషలో ఆయన ఈ యొక్క దాన్ని ఏమంటారు ఆటవెలది అనేటువంటి ఛందస్సులో తెలుగులో మామూలు మాటల్లో చెప్పారనమాట. వేమన చెప్పిన మాటలు సామంబున సకల వేద సారము కదా సామెత పంచాక్షరితో, అంటే ఇది ఒక పంచాక్షరి మంత్రం ఎలాగో ఇది కూడా అలాంటి యొక్క పవిత్రమైనటువంటిది. సామెత పంచాక్షరితో నీ మహిమలు తెలిసి ఉండుట ఇంపగు వేమ, నీ మహిమలు తెలుసుకొని ఉండడమే నిజమైనటువంటిది, చాలా బాగుంటుంది, ఇంపుగా ఉంటుంది వినడానికి అనేటువంటిది ఇక్కడ వారు చెప్పినటువంటిది కంక్లూజన్ అనమాట. కాబట్టి మన అందరం కూడా అవకాశం ఉంటే వేమన పద్యాలు చదువుకొని వారు కొన్ని వేల పద్యాలు చెప్పారనమాట. మనం ఇప్పుడు కొన్ని శాంపుల్కి మచ్చుకి ఒక 20-30 చెప్పుకోవడం జరిగింది, కానీ వారు అనేకమైనటువంటి పద్యాలు చెప్పారు. కాబట్టి ఇది ఓన్లీ ఆయన యోగి వేమన్ అంటే ఆ యోగులుకి వాళ్ళకి మార్గం నిర్దేశించడమే అనే కాకుండా ఎన్నో లౌకిక వ్యవహారాలకు లౌకికంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలను కూడా వారు కూలంకషంగా చెప్పారు. తర్వాత సమాజంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను కూడా ఖండిస్తూ కూడా వారు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది.
కాబట్టి మనకి వారిని ఇంకా అసలు ఈ యొక్క విగ్రహారాధన వీటి గురించి చెప్పినప్పుడు చాలామంది ఆయన నాస్తికుడు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. హేతువాది, నాస్తికుడు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు అన్నమాట. కానీ వారి ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఈ బాహ్య పూజలు ఇది చేసి ఈ విధంగా తిరగడం ఎంత వేస్ట్ కదా, నీలో ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు తెలుసుకొని ఇది చేసినప్పుడు ఆ శాంతి ఆనందాన్ని పొందొచ్చు కదా, ఇలాంటివన్నీ ఈ నదుల్లో స్నానం చేయటము లేకపోతే ఈ శిలల్ని పూజ చేయడము ఇవన్నీ ఎందుకని వారు నిరసిస్తారనమాట. అంతే తప్ప అవన్నీ దురాచారం అని కాదు. అవన్నీ కూడా సరే, అవన్నీ ఆచారమే, వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, తర్వాత నదుల్లో స్నానం చేయొచ్చు. కానీ దానికంటే ఈజియెస్ట్ వే నీలోనే ఉన్నాడు కదా భగవంతుడి అడ్రస్ గీతే చెప్తుంది కదా, ఈశ్వర సర్వభూతానం. కాబట్టి నీలో ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు తెలుసుకొని నువ్వు పూజించినట్లయితే ఆ ముక్తి, మోక్షము, ఆనందాన్ని, శాంతిని పొందొచ్చని వారు చెప్తున్నారు అన్నమాట. స్వస్తి.